మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజుకి ఒక కబురు అందిందండి. ఏమని కబురు అందిందంటే, మీ మీదికి శత్రువులు దండెత్తి వస్తున్నారు. అమ్మోనీయులు, మోయాబీలు, మెమోనీయులు నీతో యుద్ధము చేయుటకు, నీ దేశాన్ని పతనావస్థలోనికి తీసుకుని వెళ్ళుటకు ముగ్గురు కంకణము కట్టుకొని నీ మీద దాడి చేస్తున్నారు, వారు సమీపంగా ఉన్నారు అనే మాట యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న యెహోషాపాతుకు తెలిసింది. తెలిసిన మరుక్షణమే ఈ రాజు చేసిన పని ఏంటంటే, తన దేశమును కాపాడుకొనుటకు, తన దేశమును సురక్షితముగా నిలుపుకొనుటకు, శత్రువుల చేతిలోంచి తమ దేశమును తప్పించుకొనుటకు ఈ రాజు ఓ మంచి ఆలోచన, ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడండి. ఏ నిర్ణయము అంటే, అమ్మోనీయులతో, మెమోనీయులతో, మోయాబీలతో పోరాడి ఏదో జయము సంపాదించుకుందాము అని కాదు. ఒకవేళ అలా తలంచింటే చుట్టుప్రక్కల ఉన్న దేశస్తుల రాజుల సహాయం కోరుకునేవాడేమో. గనుక ఎవరి సహాయం కోరుకోలేదండి. ఎవరి వైపు అతను చూడలేదు. అతనికి తెలుసు, ఈ జనుల మీద నన్ను రాజుగా నియమించాడు నా దేవుడు. నిశ్చయముగా నా దేవుడు నాకు జయం ఇస్తాడు. నేను ఒకరి సహాయం కోరుకోవటం ఏంటి? కోరుకుంటే నా దేవుని సహాయము మాత్రమే నేను కోరుకుంటాను అని ఒక బలమైన నిర్ణయం తీసుకొని తన దేశంలో ప్రజలందరికీ ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి. ఏంటంటే, మనము ఈ శత్రువుల చేతిలో నుండి మనం తప్పించబడాలి అన్నా, ఈ శత్రువుల చేతిలో మనము చిక్కుబడకుండా విడుదల పొందాలి అన్నా, మనకు సహాయము చేయుటకు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనం దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తే ఆయన మన మొర ఆలకిస్తాడు అని ఒక నిర్ణయం తీసుకొని దేశ ప్రజలందరితో ఈ మాట చెప్పారు. ఏమని? మీరు మనస్సును నిలుపుకొని, మీరు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేస్తే ఈ శత్రువుల చేతుల్లో నుండి మనం తప్పించబడతాం. దేవుడు మనకు సహాయము చేస్తాడు. దేవుడు ఈ విషయములో మనకు జయం ఇస్తాడు అని దేశంలో ఉన్న ప్రజలందరికీ చెప్పి, ఈ రాజైన యెహోషాపాతు కూడండి దేవుని సన్నిధిలో మనసును నిలుపుకొని, దేవుని సన్నిధిలో మనసును కట్టుకొని దేవుని సన్నిధిలో చేరి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మేము వీరితో పోరాడలేం, మేము వీరి మీద జయాన్ని పొందలేం, మేము ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడి యుద్ధము చేసినా జయమంటూ మాకు కలగదు. గనుక ఈ సమయంలో నీవు తప్ప మాకు వేరొక ఆధారము లేదు, ఈ సమయంలో నీవే మా దిక్కు అని దేవుని సన్నిధిలోనికి వచ్చి, శత్రువులు వచ్చిన దానిని బట్టి ఈ రాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఆకాశం ముందున్న దేవుడు వీరి ప్రార్థనను విని, ఆకాశం ముందున్న దేవుడు వీరి మూల్గులు విని, దేవుడు వీరికి ఒక శుభవార్తను పంపుతున్నాడండి. భూమి మీదకి ఒక శుభవార్త దిగి వస్తుంది. యూదావారులారా, ఓ యెరూషలేము నివాసులారా, మీ మీదికి వస్తున్న మోయాబీయులు కానీ, అమ్మోనీయులు కానీ, మెమోనీయులు కానీ, వారి వలన మీకు కీడు జరగదు. ఒకవేళ శత్రువు ఎంత పన్నాగాలే పన్నినా, ఎంత శత్రువు కుట్రలే చేసినా వారి విషయములో మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు, మీరు భయపడవలసిన అవసరం లేదు. నిశ్చయముగా నేను మీకు సహాయము చేస్తాను, మీరు ధైర్యముగా ఉండండి అని దేవాది దేవుడు వారితో చెప్పి వారితో ఒక శ్రేష్టమైన మాట అంటున్నారండి. ఇప్పుడు ఆ మాట నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి.
దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులుగా తీర్చి నిలబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. దేవుడు ఒక శ్రేష్టమైన మాట అండి. దేవుని ఆత్మ భూమి మీదికి దిగివచ్చి దేవుని ఆత్మ వారితో మాట్లాడుతూ ఉంది. యెహోవా ఆత్మ వారి మధ్యలోనికి దిగొచ్చి వారితో శ్రేష్టంగా మాట్లాడుతూ ఉంది. యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, మీరు భయపడవలసిన అవసరం లేదు, మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే యెహోవా దయచేయు రక్షణను మీరు ఈ దినమున చూడబోతూ ఉన్నారు. ఆయన మీ ఎడల చూపెట్టే ఆ దయను మీ ఎదుట కనపరచబోతూ ఉన్నారు. ఆయన మీ ఎడల చేయు కార్యమును మీరు చూడబోతూ ఉన్నారు అని దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి దిగివచ్చి ఆ వ్యక్తి ఇప్పుడు ప్రజలతో చెప్తున్నారు, భయపడవద్దు, యెహోవా చేయు రక్షణను, యెహోవా మీ మధ్య చేయు అద్భుత కార్యమును మీరు చూడబోతున్నారు అని వారితో చెప్పినట్లుగండి. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పే నా దేవుని మాట ఏంటంటే, ఒకవేళ ఈనాటి వరకు ఏ శత్రువు నీ ముంగిట నిలబడ్డాడో, ఏ కార్యము జరగక ఒకవేళ సన్నగిల్లిపోతున్నావేమో, కార్యము జరగాలని ఎవరెవరో సహాయం కోరుకున్నావేమో, అది కుటుంబ పరంగా కావచ్చు, వ్యక్తిగత జీవిత పరంగా కావచ్చు, లేకపోతే నీ పిల్లల భవిష్యత్తు విషయంలో కావచ్చు, నీ వ్యాపారం, నీ చేతి పని, నీ ఉద్యోగంలో కావచ్చు అండి. ఈ విషయంలో సహాయం దొరుకుతుందని నేను కనులెత్తి చూచాను, కానీ ఎవరి వైపు సహాయం కలగలేదు అని ఒకవేళ సన్నగిల్లిపోయావేమో, ఈ ఉదయకాల సమయంలో నా ప్రభునితో చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రజలారా, మీరు ఇప్పటి వరకు దేనిని చూచి భయపడ్డారో, ఇప్పటి వరకు దేనిని చూచి అధైర్యపరచబడ్డారో, ఇప్పటి వరకు దేనిని చూచి చాతకాని స్థితిలో ఒకవేళ సన్నగిల్లిపోయారేమో నాకు తెలియదు. మీతోనే నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, ఈ దినము నా దేవుడు నీ ఎడల చేయబోయే కార్యమును నువ్వు చూడబోతూ ఉన్నావు. నీ ఎడల చేసే ఒక అద్భుతమైన కార్యము నువ్వు చూడబోతూ ఉన్నావు. ఇక మీదట నీ ఎదుట ఏది నిలబడకున్నట్లు, నీ ఎదుట ఏది నిలబడి నిన్ను భయపెట్టకున్నట్లు నా దేవుడు ఈ దినమున ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరుగాక, యెహోవా చేయు కార్యమును మీరు చూచెదరుగాక. ఇక నేను దాటలేను, ఇక నేను ముందుకు అడుగు వేయలేనని ఒకవేళ సతికిల పడుతున్నావా, భయపడగాకు. నేడు నీ పట్ల నా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. మన పితరులు కూడా ఐగుప్తు దేశంలో నుండి వాగ్దానము చేయబడిన దేశంలోనికి వచ్చేటప్పుడు మార్గం మధ్యలో ఒక చిన్న ఆటంకం ఎదురైందండి. ఈ ఆటంకాన్ని చూచి ఇశ్రాయేలు సర్వ సమాజం అందరూ అనుకున్న మాట ఏంటో తెలుసా, ఇక మనం దాటలేము. ఇశ్రాయేలు అందరూ అనుకున్న మాట ఏంటో తెలుసండి, ఇక మనము ఈ ఎర్ర సముద్రాన్ని దాటలేము, ఇక మరల శత్రువులు మనం తీసుకొని వెళ్తారు, చిత్రవదన చేస్తారు, ఏంటా మన బ్రతుకు అని కృంగిపోతూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, మోసే ఆ ప్రజలతో చెప్పు, వారి వెనక నిలబడి ఉన్న ఐగుప్తులను చూచి కలవరపడవద్దని చెప్పు. ఈనాటి వరకు చూచిన ఈ ఐగుప్తులు ఇక మీదట చూడరు. ఇప్పటి వరకు వీరిని భయపెడుతున్న ఐగుప్తీయులు, ఇప్పటి వరకు వీరిని కలవర పెడుతున్న ఐగుప్తీయులు ఇక మీదట వీరు చూడకున్నట్లు నేను వీరి కన్నుల ఎదుట ఒక కార్యం జరిగించబోతూ ఉన్నాను చెప్పు అంటే, ఈ నాయకుడైన మోషే ఆ ప్రజలతో చెప్తున్నారు, భయపడకండి, యెహోవా నేడు మన ఎడల చేయబో రక్షణను మనము కనులారా చూడబోతూ ఉన్నాం. మీరు ఓరక నిలిచి చూడండి, యెహోవా మీ ఎడల ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు చూచిన ఈ ఐగుప్తీయులు ఇక చూడకుండా దేవుడు మీ ఎడల ఒక గొప్ప రక్షణను కనపరచబోతూ ఉన్నారు అని వారితో చెప్పి
వారి పట్ల అద్భుతాన్ని సృష్టించిన దేవుడు, కలగ చేసిన దేవుడు మరి నీ పట్ల ఎందుకు కలగ చేయడండి? ఒకవేళ నీ ముంగిట ఎర్ర సముద్రం లాంటి ఆటంకాలు నిలబడ్డాయా? ఎర్ర సముద్రం లాంటి శ్రమలు నీ ముంగిట నిలబడి ఒకవేళ నిన్ను బెదిరిస్తున్నాయా? ఒకవేళ ఎర్ర సముద్రం లాంటి పరిస్థితుల ప్రభావాలు విభిన్నంగా మలచబడి నేను దాటలేను, ఇక నేను వెళ్ళలేను, నేను గమ్యం చారలేను, మరలా నా బ్రతుకు ఇంతే అని ఒకవేళ గొప్పగా కోల్చబడిపోయావా? నీతోనే నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకు. ఈ మాటలు వింటున్న సర్వ సమాజమా, ఈ మాటలు వింటున్న నా ప్రజలారా, ఈ మాటలు వింటున్న దైవ జనాంగమా, ఇప్పటి వరకు దేనిని చూచి మీరు కలతలు చెందారో, దేనిని చూచి మీరు భయపడుతూ వచ్చారో, ఈ దినము దానిని చూడకుండా యెహోవా నీ ఎడల గొప్ప కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. నేడు నా ప్రభు దయచే రక్షణ మీరు చూడబోతూ ఉన్నారు. ఈ దినము నుండి నా దేవుడు ప్రారంభించి ఉన్నాడు. ఒక అద్భుతమైన కార్యం నా ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. ఈ దినం, ఈ క్షణము నుండి నా దేవుడు నీ ఎడల ఒక నవనూతనమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నేటి వరకు చూచిన శ్రమ ఇక నువ్వు చూడకుండా ఉండేదవుగాక. నేటి వరకు చూచిన ఎలాంటి పరిస్థితులు ఇక మీదట నువ్వు చూడకుండా ఉండేదవుగాక. నేటి వరకు నేను భయపెడుతున్న భయాలన్నీ నా ప్రభు ఇక మీదట చూడకుండా నీ ఎడల ఒక గొప్ప కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఈ దినం నీవు మౌనంగా నిలబడి చూడు. ఈ క్షణం వరకు నీవు ఏదైతే చూచావో, ఈ క్షణం వరకు ఏదైతే నీ ముంగిటి నిలబడిందో వాటి విషయంలో నీవు మౌనంగా నిలిచి చూస్తూ ఉండు. దేవుడు ఈ దినం ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలుతో చెప్పాడు, ఓరక్క నిలిచి చూడండి. ఇదిగో మీరు ఓరక్క నిలిచి చూడండి, నా దేవుడు నీ ఎడల ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఈరోజు మీరు ఎక్కడ నిలబడినా అక్కడ అద్భుతాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. నీవు చూచేటట్లుగా నా దేవుడు కార్యం జరిగించబోతూ ఉన్నారు. యూదావారులారా, యెరూషలేం నివాసులారా, యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు అనినట్లుగా అండి. ఒక సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెబుతున్నాను, నా దేవుడు చేయబోవు రక్షణను ఈ దినమును మీరు చూడబోతూ ఉన్నారు. ఈ దినమే దాన్ని అనుభవించబోతూ ఉన్నారు. మీరు ఓరక్క నిలిచి చూడండి, అద్భుతాన్ని నా ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. ఓరక్క నిలిచి చూడండి, ఆశ్చర్యమైన కార్యం నీ కుటుంబం పట్ల జరగబోతూ ఉంది. ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవంతరాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నెన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఒకవేళ నీ కుటుంబాన్ని చిన్న బిడ్డలుగా చేసిందా? పరిస్థితుల ప్రభావాలు నీ కుటుంబాన్ని నవ్వుల పాలకు తీసుకుని వెళ్ళిందా? పరిస్థితుల ప్రభావాలు నీ కుటుంబాన్ని నడివీధిలో నిలబెట్టిందా? భయపడవలసిన అక్కర్లేదు. ఓరక్క నిలిచి చూడండి, యెహోవా అద్భుతం చేయబోతూ ఉన్నారు. మీరు చూస్తూ ఉండగానే ఈరోజు నా ప్రభు కార్యం జరిగించబోతూ ఉన్నారు. మీరు చూస్తూ ఉండగానే మీ ఎదుట నా దేవుడు రక్షణ సమీపంగా ఉంచి ఉన్నారు. నిశ్చయముగా ఈ దినమున నా దేవుడు నీవు కోరుకున్నట్లే ఒక అద్భుతమైన కార్యం చేసి ముగించబోతూ ఉన్నారు. అందుకే దేవుడు చెప్తున్నారు, ఊరక నిలిచి చూడండి, మీరు నేను చేయబోవు కార్యమును మీరు చూడబోతూ ఉన్నారు అన్నట్లుగండి. ఈ దినము కూడా ఓ సేవకుడిగా నేను మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఏ విషయంలో భయపడవద్దు, ఏ విషయంలో కలతలు చెందవద్దు. ఓరక్క నిలిచి చూడండి. ఈ దినము దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఓరక్క నిలిచి చూడండి. దేవుడు తప్పక నీ కన్నులతో నీవు చూచేటట్లుగా, నీ హృదయముతో నీవు ఆనందపడేటట్లుగాను, నీవు పరవశించేటట్లుగా దేవుడు ఈ దినమున ఒక నవనూతనమైన కార్యం జరిగించునుగాక. యెహోవా దయచేయు రక్షణను మీరు చూడబోతున్నారు. అంటే యెహోవా చేసే కార్యమును మీరు ఈ దినము చూచెదరుగాక. తల వంచున ఒక చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజమే, మీరు చేసే కార్యమును, మీరు చేసే ఆ రక్షణను మేము ఊరక్క నిలిచి చూడమని మాట ఇచ్చారు. ఈ దినం మేము ఊరక్క నిలిచి చూడబోతూ ఉన్నాం. నాయన, ఎందరైతే ఈ మాటలు విని నిర్ణయం తీసుకున్నారో వారి కుటుంబం పట్ల మీ కార్యములు మీరు కనపరచబోతున్నందుకే మీకు స్తోత్రం నాయన. ప్రతి కుటుంబం నీ కార్యము చూచెదరుగాక, నీ కార్యము అనుభవించుదురుగాక. ఈ దినమంతా బిడ్డలు ఎక్కడికి వెళుతున్న ఏ ఆటంకాలు కలగకుండా ప్రతి ఆటంకాలను అణచివేసి నీ సన్నిధిలో సాక్షిగా నిలుపుకోమని, అన్ని విషయాల బిడ్డలకు మీ కార్యములు అనుభవించేటట్లుగా సహాయం చేయమని, వ్యాపారంలో, చేతి పనిలో, ఉద్యోగంలో, రాకపోకల్లో, పిల్లల చదువులో, వివాహాల పట్ల
నాయన ఆర్థిక సమస్యల పట్ల, శరీరంలో కలుగుతున్న అనారోగ్యం పట్ల ఒక అద్భుతమైన కార్యమును జరిగించి బిడ్డలకు జయమును కలగచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీరు ఎక్కడికి వెళుతున్న నా దేవుడు చేసే కార్యమును మీరు చూచి సంతోషపడి ఆనందించుదురుగాక.